ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోని సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడియాశలేగా. ఒకరోజు అందరినీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందరినీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. నటనాలయంగా ఈ లోకమంతా ప్రేమలోన బ్రతకొద్దురా. నిన్ను కన్న తండ్రి నీ కోసమే కష్టపడి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తన యొద్దకు రావాలని ఎదురు చూపులతో ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి నీ కోసమే ఆలోచించి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావని ఆశపడి తన్ని రాశాడు. దేవుడంటే లెక్కలేక దైవాలోచనలని వేలేక తండ్రి ఆశ తెలుసుకోక లోకాశల్లోని మునిగిపోతే తండ్రి మనసు నచ్చుకోదా, తండ్రి గుండె పగిలిపోదా. నిన్ను చూడగా గుండె బరువు ఆపలేక ప్రకృతికి చెప్పుకుంటే నీకు పట్టదా లోకమే నిజమని మోసపోకు సోదరా. ఎండమావి లాంటిదే కాస్త గమనించరా. కళ్ళు తెరుచుకో, మనసు మార్చుకో, తండ్రి బాధ తెలుసుకో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోని సిరి సంపద. చేసింది మనమైతే నేరం, క్రీస్తు మోయలేదా పాప భారం. పాప కూపంలో మునిగింటే అందరం శుద్ధి చేయలేదా క్రీస్తు రుధిరం. సంక్రమిస్తే మనలో పాప రోగం, దాన్ని తీయలేదా శిలువ యాగం. లేదు కాస్తైన తనలోన మలినం, నా యేసు జీవితమంతా పావనం. యేసు త్యాగాన్ని గుర్తించక, యేసు బోధనలు లక్ష్య పెట్టక, ఆత్మబంధాన్ని గుర్తించక బంధు ప్రీతితోనే బ్రతుకుతుంటే మరణం పలకరిస్తే కాదని అనగలవా? అది సాధ్యమా? ఆయువు తీరిపోతే ఊపిరి ఆగిపోదా? ఆపగలమా? యేసుని నమ్మితే శిక్ష విధి లేదులే. నీతిగా బ్రతికితే నిత్య జీవనుందిలే. దేహ వాంఛలు అదుపు చేసుకో, క్రీస్తులాగే బ్రతికిపో. నటనాలయంగా ఈ లోకమంతా ప్రేమలోన బ్రతకొద్దురా. అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోని సిరి సంపద.